నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి ప్రకాష్ రాజ్ అయితే లడ్డూ వివాదం గురించి మాట్లాడినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా దాని గురించే మాట్లాడుతున్నారు. ఇక రీసెంట్గానే పవన్ కళ్యాణ్ ఒక ఎక్స్క్లూజివ్గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో ఆయనకి ప్రకాష్ రాజ్ వివాదం అడగగా ఆయన అయితే ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక విషయం ఏంటి అంటే, ఆయన చెప్పిన మాటలకు సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ అయితే మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనే విధంగా ఆయన అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ చెప్పిన మాటలకి ప్రకాష్ రాజ్ నేను 30వ తారీఖున వస్తాను, నేను అన్నది ఏంటి, మీరు అర్థం చేసుకుంది ఏంటి, నేను 30వ తారీఖు వచ్చిన తర్వాత మీ ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తాను అని ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఇదంతా చూడడానికి ఎలా ఉందంటే ఏదో కావాలని చేస్తున్నట్టుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన మాట్లాడుతూ, ప్రకాష్ రాజ్ అంటే నాకు ఎంతో ఇష్టం, మా మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఒకరి పట్ల ఒకరికి చాలా గౌరవం ఉంది. తిరుపతి లడ్డు అంశంపై ఆయన అనవసరంగా మాట్లాడారు. ఆయనను తనకు తాను గొప్ప సెక్యులర్ అని అనుకుంటాడు, దేశాన్ని తానే కాపాడుతారని ఫీల్ అవుతాడని పవన్ కళ్యాణ్ సెటైర్ వేయడం జరిగింది అనుకోవచ్చు. అయితే ఆయన ఒక సెక్యులర్గా ఉంటున్నారని, ఆయన ఏదో కావాలని దీని గురించి మాట్లాడుతున్నారు, అది కాదు ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది తప్పు అనే విధంగా ఆయన్నే దేశాన్ని కాపాడుతున్నట్టుగా కూడా బిహేవ్ చేస్తున్నాడు అంటూ చెప్పుకోవచ్చు. ప్రకాష్ రాజ్ లౌకికవాది అయితే ఎన్నడైనా బంగ్లాదేశ్ ఇతర దేశాలలో హిందువులపై జరిగిన దాడి గురించి మాట్లాడావా అని కూడా ప్రశ్నించారు. సరే, ఇక్కడ జరిగిన హిందువుల గురించి అయితే మాట్లాడుతున్నాం, మరి బంగ్లాదేశ్లో హిందువుల గురించి ఎందుకు మాట్లాడలేదు, దాని గురించి ఎందుకు రిప్లై ఇవ్వలేదు? ఇవన్నీ కూడా అక్కడ కూడా హిందువులే, ఇక్కడ కూడా హిందువులే కదా. సెక్యులరిస్టుడుగా ముద్ర వేసుకున్న ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చాలా సులభంగా హిందూ సమాజంపై మాట్లాడేస్తున్నారు. అంటే సెక్యులరిజం అనేది ఒకరి పట్ల ఒకరి కాదు, అది ఏంటంటే అది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉంటారు అనమాట వాళ్ళు. సో ఈ సెక్యులరిజం అనేది ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఇతర మతాలకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఎందుకు ఇక్కడ మత విభేదాలు చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి ఫైట్స్ క్రియేట్ చేస్తున్నారు అనే విధంగా వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఇక ఇదే అంశంకి సంబంధించి ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇంకా పుట్టుకొస్తూ ఉన్నారు, వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. వేరే మతాలపై మాత్రం మాట్లాడరు అని, ఎవరు ఏ మతంలో ఉన్నా అందరూ ఒకటే అవ్వరు, తప్పు చేసినా మాట్లాడండి అని పవన్ కళ్యాణ్ ఆయనకైతే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సెక్యులరిజంలో అందరికీ ఒకే రకంగా ఉండాలి, కానీ ఈ మధ్య ఏంటంటే హిందువులని చాలామంది టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడుతున్నారు. మీకు అన్నీ కావాలంటే అన్ని మతాలకు సంబంధించి మాట్లాడండి, ఒకటి రెండు మాట్లాడి ఇంకో నాన్నకు అక్కర్లేదని అట్లా చేయకండి. ఖచ్చితంగా మీరు సెక్యులరిస్ట్గా ఉండాలనుకుంటే అన్ని రంగాలకు సంబంధించి మీరు మాట్లాడాలి, అన్ని క్యాస్ట్లకు సంబంధించి కూడా మీరు మాట్లాడాలి అంటూ పవన్ కళ్యాణ్ అయితే సూచించారు.